సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చిన్నతనంలోనే సుందరయ్య గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, రెడ్డి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టరానితనానికి వ్యతిరేకంగా తన బాల్యం నుంచే పోరాటాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అట్లాగే సిపిఎం పార్టీలో సభ్యులుగా చేరిన తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పంచే దాంట్లో సిపిఎం పార్టీగా సుందరయ్య గారి పాత్ర అద్వితీయం. అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశంలోనే సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ చివరికి తన కుటుంబంలో పిల్లలుంటే ఎక్కడ పార్టీ ఉద్యమంలో నష్టం జరుగుతుందో స్వార్థంగా ఆలోచిస్తామనేటువంటి ఆలోచనతో కుటుంబ నియంత్రణని పాటించి పార్టీ కోసం తన ఆస్తిని, తన సంపదని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సుందరయ్య గారు. వారి ఆదర్శాలని, వారి ఆశయాల్ని సిపిఎం పార్టీ కొనసాగిస్తుందని